పాదయాత్ర చేసినప్పుడు ప్రత్యేకంగా ఆలూరు కానివ్వండి, ఆదోని కానివ్వండి, మంత్రాలయం మా ప్రాంతంలో చేసినప్పుడు అధ్యక్ష, వందల కొద్ది వాహనాలు బొలేరోలో మహిళలు కింద ఉండేవారు, బళ్ళ పైన మగవాళ్ళు ఉండి వలసలుగా గుంటూరుకు వచ్చేవారు. అంటే టీచర్లు లేరు, పిల్లల్ని చదువు పంపించిన టీచర్ లేని పరిస్థితి, వాళ్ళు నేర్చుకోలేని పరిస్థితి, దానివల్ల నిరుద్యోగ ఇబ్బంది, చివరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాక వలసలుగా వచ్చి గుంటూరులో పనిచేసి 3 నెలలు 4 నెలలు పనిచేసి మళ్ళీ తిరిగి కర్నూలుకి వచ్చారు అధ్యక్ష. అది నేను కల్లారా చూశాను అధ్యక్ష. ఆనాడు నేను నిర్ణయించుకున్నాను అధ్యక్ష, మెగా డిఎస్సి ఏర్పాటు చేయాలి, ప్రత్యేకంగా కర్నూలు జిల్లాకి, కర్నూలు పార్లమెంట్కి అవసరమైన టీచర్ని కేటాయించాలని ఆనాడు నిర్ణయించుకున్నాను అధ్యక్ష. గర్వంగా చెప్తాను, సుమారుగా 10% మంది రిక్రూట్ అయిన టీచర్లు ఒక కర్నూలు జిల్లాకే వచ్చాం అధ్యక్ష. 10% వెళ్ళారు అధ్యక్ష. అయినా ఇంకా సరిపోద్ది అధ్యక్ష. నెక్స్ట్ రౌండ్లో కూడా ఇప్పుడు జరుగుతున్న డిఎస్సి నియామకంలో కూడా చేస్తున్నాం అధ్యక్ష. సో మెగా డిఎస్సి అనే ఆలోచన కర్నూలు జిల్లాలో ప్రత్యేకంగా నేను పాదయాత్ర చేసినప్పుడు నాకు వచ్చింది అధ్యక్ష.